జగనా మజాకా అన్రాకు అన్స్టాపబుల్ మేళ్ళు అంటూ కూడా అన్రాక్ సంస్థకు ఏదైతే బాక్సైట్ తవ్వకాల్లో పేరుంది ఆ సంస్థకు అలాగే రిజిస్టర్ అయింది కూడా ఆ సంస్థ. సో దానికి సంబంధించి ఈరోజు దాని చాటున జరుగుతున్న ప్రభుత్వం చేపడుతున్న అక్రమాలకు సంబంధించిన వార్తను అయితే ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. బ్యాన్ రాయడంతో జగనా మజాకా అనే టైటిల్తోని ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఆంధ్రజ్యోతి ఇసుక తవ్వకాలకు సంబంధించి స్టాక్ పాయింట్స్ని దాటి మరి నదీ గర్భాల్లోకి వెళ్తున్న తీరు గురించి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేల దందాల గురించి ప్రతిరోజు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది కూడా దానిలో భాగమనే చూడాలి. అన్రాక్ అన్స్టాపబుల్ మేళ్ళు ప్రభుత్వ ప్రయోజనాలకు పాతర అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ అన్రాక్ అనేది పూర్తి స్థాయిలో 2000 వాళ్ళ తండ్రి హయాంలోనే అన్రాక్ సంస్థ వచ్చింది. ప్రత్యేకించి కడప జిల్లా లాంటి చోట్ల బాక్సైట్ తవ్వకాలకు అదైతే ఇనిషియేట్ చేయడం జరిగింది అప్పటి వైఎస్ ప్రభుత్వం. అప్పట్లోనే ప్రతిపక్షాలు దాని విమర్శలు వస్తూ వచ్చాయి చాలా సీరియస్గా. అందుకే 2013లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది, దానికి ఇచ్చిన లైసెన్స్ని కూడా. అయితే ఇప్పుడు అన్రాక్ మరో కొత్త పేరుతో తెర మీదకి రాబోతోంది. ఈ అంశాన్ని కూడా ఆల్రెడీ వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో మేళ్లు చేస్తున్నారు అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రభుత్వ ప్రయోజనాలకు పాతర అన్రాక్ అన్స్టాపబుల్ మేళ్లు అంటూ కూడా అస్మదీయ కంపెనీకి 2013 నాటి ధరలకే అప్పనంగా 479 ఎకరాలను ఇవ్వడం జరిగింది బాక్సైట్ తవ్వకానికి. సో ఇక్కడ చూసినట్లయితే 150 కోట్ల భూమి 13 కోట్లకే పేరు మార్చుకొని వచ్చిన అన్రాక్ పైనీర్ అల్యూమినియంగా ఎంట్రీ, రాయితీపై భూమి కోసం దరఖాస్తు అంటూ చూస్తున్నాం. సో అన్రాక్ అయాన్ లిమిటెడ్ని పైనీర్ అల్యూమినియం లిమిటెడ్గా కంపెనీ పేరు మార్చుకుంది. సో 150 కోట్ల భూమిని 13 కోట్లకే అప్పగించారు. అదేవిధంగా 2013 నాటి ధర ఎంత ఉంది, ఇప్పుడు మార్కెట్ రేట్ ఎంత ఉంది అని చూసుకోకుండా ఆనాటి ధరలకే 479 ఎకరాలను ఆ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కట్టబెట్టింది. అదేవిధంగా 93 కోట్ల పాత బకాయిలపై వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు కూడా పెండింగ్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజులను కూడా ఎత్తేసే ప్రయత్నం జరిగింది. గొంతెమ్మ కోరికలు తీర్చేసిన జగన్ ఇప్పటికే సంస్థ చేతిలో 2000 ఎకరాలు ఉన్నాయి మొత్తం కలిపి. వాటి సొమ్మే పూర్తిగా చెల్లించిన వైను అయినా దానికే కొత్తగా మరో 500 ఎకరాల దాకా కేటాయింపు అనే అంశాన్ని ఒక సంచలన వార్తగా ప్రజెంట్ చేసింది ఆంధ్రజ్యోతి. దీనికి సంబంధించి జగన్ హయాంలో అయిన వారు ఏ రూపంలో వచ్చినా అందిన కాడికి మేళ్లు జరుగుతూ ఉన్నాయి. గత బకాయిలు సైతం మాఫీ అయిపోతున్నాయి. కోట్ల బకాయిలు ఉన్న కంపెనీ పేరు మార్చుకుని వచ్చినా దాని నుంచి బకాయి సొమ్మును రాబట్టాల్సిన ప్రభుత్వం వాటిని రాబట్టలేకపోగా మరిన్ని మాఫీలు చేస్తూ మేలురాయి నిర్ణయాలతో దూసుకుపోతోంది అంటూ కూడా మనం చూస్తున్నాం. ప్రధాన వార్తని ఇచ్చున్నారు. అన్రాక్ కంపెనీకి ఎలా బాక్సైట్ తవ్వకాల విషయంలో అన్స్టాపబుల్ మేళ్లు, ప్రభుత్వానికి అంత లాస్ జరుగుతున్న కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా కట్టబెడతాం. గతంలో ఏదైతే 2013లో ఉన్న బకాయిలు చెల్లించకపోయినా వాటిని అన్నింటినీ కూడా ఎత్తేసే ప్రయత్నం చేయడం వన్ సైడెడ్గా. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ధరనే ఇప్పటికి కూడా, అప్పుడు ఆల్రెడీ 2000 ఎకరాలు వాళ్ళ హ్యాండిల్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 479 ఎకరాలను కూడా అప్పనంగా వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేయడం తక్కువ ఖర్చుకే. సో పేరు మార్చుకొని పైనీర్ అల్యూమినియం ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా బట్ అదే స్థాయిలో జగన్ మేళ్లు చేసే ప్రయత్నం చేశారు తన కంపెనీలకు, అస్మదీయ కంపెనీలకు అనే వార్తను ఈ రోజున ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఫస్ట్ పేజ్లో.